హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ టొమాటో ఆనియన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కడాయి తీసుకొని అందులో నూనె పోసి జీలకర్ర, ఆవాలు ఇంకా శనగపప్పు వేసుకోవాలి. ఈ కర్రీలో శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే మన కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిగడ్డ ఎక్కువగా వేసుకోవాలి. ఉప్పు, పసుపు 2 వేసుకొని ఉల్లిగడ్డని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఒక 5-10 మినిట్స్ అలా పడుతుంది ఉల్లిగడ్డ ఫ్రై అవ్వడానికి. మధ్య మధ్యలో ఉల్లిగడ్డని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ బాగా పండినవి తీసుకుంటే కూర బాగుంటుంది జ్యూసీగా. టొమాటోస్ కూడా వేశాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి కూరని. ఈ ఆనియన్ టొమాటో కర్రీ అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ ఆనియన్ టొమాటో కర్రీ సింపుల్గా అవుతుంది కాబట్టి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టొమాటోస్ కూడా మొత్తం ఉడికాక లాస్ట్‌కి మనం కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కూరని బాగా కలుపుకుంటే మన టొమాటో ఆనియన్ కర్రీ రెడీ. ఈ టొమాటో ఆనియన్ కర్రీ మనం చపాతీలోకి ఇంకా అన్నంలోకి తింటే బాగుంటుంది. ఈ కర్రీ ఈజీగా ఇంకా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో చాలా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్‌గా ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.